అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వేడిగా సాగనున్న సమావేశాలు ప్రజా సమస్యలే అజెండాగా ప్రతిపక్షాలు అయితే సన్నద్ధమవుతున్నాయి. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సర్కారు కూడా రెడీ అవుతుంది. అయితే వివిధ అంశాలపై ప్రభుత్వం అయితే ఈ అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఏడాదిలోనే ఎన్నో చేశాం, మహిళా రైతు సంక్షేమం, నిరుద్యోగులకు కొలువులు ఇచ్చామని చెప్తున్నారు. మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దాదాపు 70,000 మంది మన అంగన్వాడీ వ్యవస్థలో విధులైతే నిర్వహిస్తున్నారు. వారికి అతి తక్కువ జీతాలు అందుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు, ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి, ఖాళీల భర్తీ జరగడం లేదు, ప్రమోషన్ లేవు. ఈ విధంగా అనేక పెండింగ్ బిల్స్, అద్దె భవనాలు, కరెంటు సౌకర్యాలు లేక, ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా అంగన్వాడీ వ్యవస్థ అయితే చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి ఎన్నికల హామీలో భాగంగా 18,000 వేతనం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకోండి. వేతనాల పెంపు, పింఛన్ లేకపోవడం, ఇతర పదవి విరమణ ప్రయోజనాలు, సర్వీసుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు, పెన్షన్, గ్రాట్యుటీ వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా టీచర్లు కూడా, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా చాలా ఆందోళనలు, ధర్నాలు, సమ్మెలు అయితే చేస్తూనే ఉన్నారు. పీఎం పోషణ్ అభియాన్ కింద డిజిటలైజేషన్ పెంచడం పట్ల తీవ్ర ఒత్తిడి అయితే గురవుతున్నారు అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీల సంరక్షకుల పాత్ర డేటా కలెక్టర్ల పాత్రగా మారింది. వీరికి చెల్లించే గౌరవ వేతనము పీఎం పోషణ్ అభియాన్ కింద వివిధ యాప్లలో డేటా ఎంట్రీకి లింక్ చేశారు. ఈ పనుల కోసం అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు తెలంగాణలో అయితే 13,500, హెల్పర్లకు 7,000 అయితే చెల్లిస్తున్నారు. తర్వాతి వారిని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ పథకం కింద వాలంటీర్లుగా పరిగణిస్తున్నారు. పోషణ్ అభియాన్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీడీఎస్ బడ్జెట్ కింద మొబైల్ కోసం 8,000 ధరతో స్మార్ట్ ఫోన్లను అందించారు. కానీ అవి అయితే ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. వాటిని అప్డేట్ చేసిన స్పెసిఫికేషన్లతో ఒక్కొక్క పరికరానికి 10,000గా సవరించారు. దేశమంతటా గత కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్లు కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలన్నీ సార్వత్రికమైనవి. ప్రతి కొత్త మాడ్యూల్ను యాప్లోకి చేర్చడంతో పని మొత్తం పెరుగుతుంది. వేతనాలు కూడా రావడం లేదు సరిగా టైంకి. అంగన్వాడీ టీచర్లు పూర్తి సమయం పని చేయవలసి వస్తుంది. సమ్మర్ హాలిడేస్ లేవు. తర్వాత ఏమైనా ప్రెగ్నెంట్ అయినా కానీ మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు కూడా లేవు. ఈ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్న సంక్షేమం అయితే పొందలేకపోతున్నారు. అదే సమయంలో వారిని వాలంటీర్లుగా పరిగణిస్తున్నారు. ఈ విధంగా ఇన్ని సమస్యలతో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా న్యాయం చేయాలి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రతిపక్షాలకు తమ యొక్క సమస్యలను విన్నవించుకుంటే అసెంబ్లీలో వారు ప్రతిపక్షాల ద్వారా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలను అసెంబ్లీలో ప్రతిబింబించే విధంగా చూడొచ్చు. ఇక చూస్తే ఈ విధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా ముందుకు పోవాలి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా, అంగన్వాడీ టీచర్లకు కూడా ఇంతవరకు అయితే ఏమీ చేయలేదు. వివిధ వర్గాల ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలని, పెన్షన్ ఇవన్నీ అందజేస్తున్నారు. కానీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇలాంటి ఏ పథకం కూడా వర్తించట్లేదు. ఈ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తించేలా అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మాదిరిగా సమాన పనికి సమాన వేతనం, తర్వాత ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా 18,000 వేతనం, ఈ విధంగా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో జీతాలు, పెన్షన్ల చెల్లింపు, ఇటువంటి అంశాల మీద కూడా ఈ అసెంబ్లీలో చర్చలు అయితే జరుగుతాయట. అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల మీద కూడా చర్చలు, సమీక్షలు జరపాలి. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లతో కూడా ప్రభుత్వం వెంటనే సమావేశం కూడా ఏర్పాటు చేసి ఒక సానుకూలమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలంటే పరిష్కారం చేయాలి. జీతాల పెంపు అయితే జరగాలి. ఎన్నికల హామీలపై నిలదీస్తాం, రైతుల సమస్యలు పట్ల సర్కారు నిర్లక్ష్యం, రైతు భరోసాకు ఎగనామం, అన్నిటి మీద హామీలపై నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటించింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల ఆయాల సంబంధించి హామీలపై కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రతిపక్షాలని తమ సమస్యలకు చెప్పుకోవాలి. ప్రభుత్వానికి కూడా సానుకూలంగా తమ సమస్యలు విన్నవించుకోవాలి. ఈ విధంగా చర్చల ద్వారా అంగన్వాడీ యూనియన్లు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరపున కోరుకుంటున్నాం. విషయాల బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.